12 ఏళ్ల మోదీ పాలన దీని మీద సిపిఎం రివ్యూ ఏంటండి? ఐ థింక్ మళ్ళీ ఆడియో ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు ఓకేనండి. ఇది అసందర్భమైనటువంటి విజయోత్సవాలు సార్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని 2024లో ఎన్నుకున్నాం, భారతదేశం ఎన్నుకున్నది. 29 వరకు ఆయన అధికారంలో ఉంటాడు, ఎవరికేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ పార్టీకి ఆయన నాయకుడు. ఇప్పుడు గొప్ప విజయము ఏదో జరిగింది, నెహ్రూ కంటే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రోజులు లెక్క పెడుతున్నాం, రోజులు గంటలు. ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చింది, 64 వరకు నెహ్రూ బతుకున్నాడు. ఆయన జీవిత కాలంలో ఆయనే ప్రధానమంత్రి. ఆయన చనిపోకపోతే ఆయన కంటిన్యూ అయి ఉండేవాడు. మరి 17 సంవత్సరాలకు పైగా తులసిరెడ్డి గారు చెప్పారు, 17 సంవత్సరాలకు పైగా ఉన్నాడు. దాన్ని ఏం లెక్కలు చేసినారో లెక్కల మాయాజాలంతో నరేంద్ర మోడీ నంబర్ వన్ ఇది ఎక్కడ లెక్కలు నాకు అర్థం కావడం లే. అంటే 47 నుంచి 53 వరకు ఆయన ప్రధానమంత్రి, నెహ్రూ ప్రధానమంత్రి కాదంటారా? కాదు, భారతదేశానికి 47లో స్వాతంత్రం రాలేదు, మేము లెక్క పెట్టేటంటే స్వాతంత్రం వచ్చిందని బీజేపీ చెప్పదలుచుకున్నదా? కాబట్టి భుజకీర్తులు తగిలించుకుంటే పెద్దవాళ్ళు కాదు సార్. పెద్దవాళ్ళు చిన్న చిన్న విషయాల్లో నా పెదరికాన్ని చూడండి అనే మాట మాట్లాడితేనే చిన్న మనిషి అని అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ దేశం ప్రధానమంత్రి. ఆయన 3 టర్ములు ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళ కొమ్ములు విరిచేసి ఎవరు ఎదురు మాట్లాడకుండా చేయడంలో నరేంద్ర మోడీ గొప్పతనం ఉంది. అట్లాగే అమెరికాకు వంట కాగడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఉంది. ఈ దేశంలో ప్రజాసామాన్యాన్ని కాకుండా కార్పొరేట్లను పెంచి పోషించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఉంది. నేను అంగీకరిస్తా అవన్నీ. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడతాను, అవినీతి లేదు కదా. ఇప్పుడు అవినీతి అనేటువంటిది ఆయన పర్సనల్ గా అవినీతి చేసినారా లేదా? సార్ వాసుదేవన్ గారు మీరు చెప్పండి, భారత ప్రధానమంత్రిలో 10 లక్షల సూట్ వేసినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నాడా? నరేంద్ర మోడీ తప్ప. ఎవరైనా మష్రూమ్ తినడానికి విదేశాలను చేసుకునే ప్రధానమంత్రి ఉన్నాడా? నరేంద్ర మోడీ గారు తప్ప. హిమాలయాల నుంచి ప్యూర్ ఐస్ నుంచి వచ్చే వాటర్ ను ప్రాసెస్ చేసి తెచ్చుకునే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారా? అట్లాగే అంటే సూట్లు ఇంగ్లాండ్ కు పంపించి ఐరన్ చేయించుకుని తెచ్చుకున్న ప్రధానమంత్రి అయితే మనకు ఉన్నారండి. గఫూర్ గారు, ఇవి మీరు చెప్పినవి నాకు తెలియదు, నేను కనుక్కుంటాను. బట్ ఏంటంటే తన సూట్స్ ఇంగ్లాండ్కి పంపించి ఐరన్ చేయించి తెప్పించుకున్న ప్రధానమంత్రి అయితే ఒక ఆయన ఉన్నారు మనకి. ఉండొచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ తో ఉండే సంబంధాలు ప్రతిదీ ఇంగ్లాండ్ పోయేది. నేనేం నెహ్రూ వైపు కాదండి, నేను నెహ్రూ బలపరిచేవాడిని కాదు. ఆయన పంపించారని నాకు తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తాను. నేను చెప్తున్నా ఎందుకంటే మీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. నా పాయింట్ ఏమిటంటే సామాన్య ప్రజల మనస్సును గెలిచేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పరిపాలన లేదు. రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి ఆయాచితంగా డబ్బును కట్టబెట్టిన సంగతి సుప్రీంకోర్టు ఏమంటే కాపాడింది కాబట్టి అది నిలబడిపోయింది. అవినీతి అంటారా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇప్పుడు అదానిని నరేంద్ర మోడీ వెనుకేస్తున్న తీరు ప్రపంచంలో ఇంతగా పారిశ్రామికవేత్తలను వెనుకేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు లేడండి. ఏ దేశంలోనైతే ఆ దేశంలో ప్రధానమంత్రిని అభిషేకించేవాళ్ళు. అదాని అనేటువంటి కంపెనీ ప్రపంచం అంతటా అవినీతిమయం చేసేటువంటి కంపెనీని పార్లమెంట్ లో చర్చకు కూడా రాకుండా కాపాడుతున్నారు. ఇట్లాంటి గొప్ప ప్రధానమంత్రిని భారతదేశం చూడలేదు. కాబట్టి 12 సంవత్సరాల గొప్ప విజయం, 13 సంవత్సరాల గొప్ప విజయం, 15 సంవత్సరాలకు లైసెన్స్ ఉంది. 15 సంవత్సరాల తర్వాత కూడా గెలిస్తే అప్పుడు చెప్పుకోండి, ఎస్ 20 సంవత్సరాలు మేము పరిపాలన చేసినామని. నా పాయింట్ ఏంటంటే సామాన్య ప్రజలు, రైతులు పడుతున్న కష్టాలు భారతీయ జనతా పార్టీ నాయకులు చూడడం లేదు. రైతుల యొక్క జీవితాల్లో మార్పు పెద్దగా రాలేదండి. కౌలు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేశంలో ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు చచ్చిపోతున్నారు. కారణాలు ఏమిటి? లోతుగా పరిస్థితి. ఇప్పుడు కిసాన్ యోజన కింద 6,000 ఎంతో కేంద్రం ఇచ్చేస్తేనే రైతులంతా బాగుపడిపోతారని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ రైతుల పరిస్థితి లేదు. భారతదేశ నిరుద్యోగం ఇంతగా ప్రపంచంలో చరిత్రలో ఎప్పుడు లేదండి. ఈ నిరుద్యోగ సమస్యను మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిష్కారం చేస్తా ఉన్నారు. సాధారణ 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పమనండి. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు మన విదేశీ అప్పు ఎంత, ఈ రోజు విదేశీ అప్పు ఎంతో చెప్పమనండి. ఈ రోజు భారతదేశంలో ద్రవ్య పెట్టుబడి
మేం చెప్పడం కాదు సార్, అరవింద్ సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు. ఎవరు ఆయన? భారతీయ జనతా పార్టీకి అడ్వైజరు ఆ ప్రభుత్వానికి. ఆయన చెప్తున్నాడు దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉందని. అట్లాగే ఆయన ఇంకొక కేబినెట్ సెక్రటరీగా ఉండేటువంటి అతను చెప్తున్నాడు, పేరు నాకు గుర్తు, సంజయ్ బారు చెప్తున్నాడు. నా పాయింట్ ఏమిటంటే మీరు పొగుడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీ ప్రధానమంత్రిని మీరు పొగుడుకుంటారు, కానీ దేశం పొగిడే పద్ధతిలో లేదు ఈరోజు. దేశంలో బంగారం రోజంటారు, ఓకే పొదుపు పాటించండి, అభ్యంతరం లేదు. నూనె వాడొద్దు అంటున్నారు, ఆయిల్ గ్యాస్. అయితే ఇది విదేశాలతో పోల్చి మన దేశంలో పెరుగుదల తక్కువ. అరే మొన్నటి 29 రూపాయలు పెంచారా ఒక్కసారిగా గ్యాస్ ధర? ఏమంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? పెట్రోల్ ధరలు ఇదే పెంచుంటే కాంగ్రెస్ పెంచినప్పుడు గఫూర్ గారు ఒక నిమిషం ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించిన ఏ ఒక్క ప్రధానమంత్రి క్యారెక్టర్ని బీలిటిల్ చేసే ఇదైతే లేదండి. అలాంటి ఉద్దేశం ఎవరికి లేదు. పండిట్ నెహ్రూ దగ్గర నుంచి ఈ రోజు నరేంద్ర మోదీ వరకు, ఇంక్లూడింగ్ దేవగౌడ, నాన్ పర్ఫార్మింగ్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయన అంటే గిట్టనోళ్ళు అంటారు. ఆయనతో సహా అందరినీ మనం గౌరవిద్దాం. ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకు ఉంది, ఎవరు చేసిన గొప్ప వాళ్ళకు ఉంది. చరణ్ సింగ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోమండి? రైతుల కోసం ఆయన చేసిన అతి తక్కువ కాలం ఆయన ఉన్నప్పటికీ కూడా బహుశా పార్లమెంట్ చూడలేదనుకుంటా ప్రైమ్ మినిస్టర్కి ఆయన, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం రైతుల గురించి ఈ రోజుకి రైతులోకం ఆయన గుండెల్లో పెట్టుకుని పూజిస్తుంది. అందరి గురించి మాట్లాడుకోవాలండి. వాళ్ళు ఏదో విజయోత్సవ సభ జరుపుకున్నారు, ఒక ఈవెంట్ జరుపుకున్నారని సంతోషించి చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. డాక్టర్ తులసిరెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ వస్తానండి. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఉంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ఏంటండి? అంటే మీ పార్టీ వాళ్ళు ఏదో పుల్ల పెట్టి నామినేషన్